ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఒక దినం మరి అందరితో కలిసి ఆనందించి సంతోషించే దినం. మరి దేవుడు మాకు అనుగ్రహించిన కుమార్తె అల్లుడిని బట్టి, మరి వారికి అనుగ్రహించిన కుమార్తె సుసన్న సాత్వికను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేటి దినం ఆమె బర్త్డే అనగా మరి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలోనికి అడుగు పెడుతుండగా దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి దేవుడు బిడ్డను ఆశీర్వదించి దీవించి కాపాడిన విధానం బట్టి దేవునికి ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోలేము. కేవలం కృతజ్ఞతగా ఆయన సన్నిధిలో మరి ఆయనను స్తుతించి ఆరాధించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలనైనా ప్రత్యేకంగా ఆయా కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఇచ్చిన కుమార్తె విషయంలోనైనా నూతన సంవత్సరపు దయా కిరీటాన్ని మీరు ధరింపచేసినారు. ఆయా కృతజ్ఞత కూడికగా ఈ యొక్క సమయంలో ప్రభా నీ సన్నిధిలో గడుపుచుండగా మాలో ఏకాగ్రతను దయచేయండి. కొన్ని నిమిషాలు నీ సన్నిధిలో ఉంటున్న మాకు నాయనా మరి మీరే ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోగలరని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి మంచిగా ఒక పాట పాడుకుందాం. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. హల్లెలూయా. దయచేసి వాక్యానికి వెళ్ళక మునుపు మరి సుసన్న సాత్విక
వారి యొక్క నాయనమ్మ ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపిస్తుంటుంది. స్తోత్రం 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 ప్రియకరులకు తండ్రి నీ పాదములకు వందనాలు స్తోత్రం నాయన నా తండ్రి నా ప్రభు మరి ఉదయకాల సమయం నుంచి ప్రభు ఇది మా సాయంత్రం సమయం వరకు ప్రభు నాయన కాచి కాపాడి సజీ లెక్కలు ఉంచిన విధానమై వందనాలు స్తోత్రములు నా తండ్రి మాపై చూపని నీ ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. మరి ప్రభు మాకు నువ్వు తోడు నీడగా ఎన్నంటి ఉన్నావు తండ్రి. మరి మేము మర్చిన తండ్రి నువ్వు మడమని ఎడవాయి రాజానికి వందనములు మాకు చేసిన నా తండ్రి ప్రతి మేలుకై నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మేము అనుకున్న కంటే ఎక్కువ మాకు ఎంతో గొప్ప మేలు చేస్తున్నావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు మాపై చూపి నీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రములు నాయన. నా దేవానికి స్తోత్రములు నా తండ్రి. మేమందరం ఏకమైన తండ్రి నాయన మరి కలిసి విధానమైన నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రభు నీకు స్తోత్రములు నాయన. మరి నా తండ్రి ఈయన వాక్యాన్ని బట్టి వందనాలు స్తోత్రములు నా తండ్రి. ఈయన నా తండ్రి మనసు గ్రహింప చెవులు దయచేయమని నా తండ్రి వినడమే కాకుండా ప్రభు నీకు వందనాలు మా హృదయంలో నా దేవా నీరు కంటి ఫలింపు చేయండి దేవా, నీకు వందనాలు స్తోత్రములు నా తండ్రి. నాయన నీ సేవకుని ఇంకా బలంగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్న తండ్రి నీకు వందనములు నా తండ్రి. నీకు స్తోత్రములు అనేకులు నా తండ్రి వెలుగుకరంగా ఇక మార్చమని ప్రార్థిస్తున్నాను దేవా, నీకు వందనాలు నాయన. మరి ముఖ్యమైనది నా తండ్రి సుసన్నని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సుసన్న విషయంలో మాకైతే నా తండ్రి నాయన మరి చిన్నప్పటి నుంచి మరి నా తండ్రి పిండంగా ఉన్నప్పుడే ప్రభు బిడ్డను మా నాయన మీరు ఏర్పరచుకొని నా తండ్రి మరి ఇప్పటి వరకు రక్షిస్తున్న మరి విధానమైన నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి బిడ్డ ఎలాంటి స్థితిలో నుంచి ఎలాంటి మరి నా తండ్రి ఇప్పటి వరకు తీసుకొచ్చిన వయానికి వందనాలు స్తోత్రంలో నా తండ్రి నాయన. మరి 10 సంవత్సరాలు అయిపోయిన తండ్రి 11 దాంట్లో నా తండ్రి అడుగు పెడుతుండగా నా తండ్రి బిడ్డకు మీరు తోడు నీడగా ఉండండి తండ్రి. వయసునందును జ్ఞానం అందును శక్తి బలం దయచేయమని అడుగుతున్నాను దేవానికి వందనంలో నా తండ్రి. మేము మర్చిన నువ్వు మరవని ఎడవాని దేవుడు తండ్రి నాయన. బిడ్డని రెక్కల చేతను భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాను దేవానికి వందనాలు స్తోత్రములు నాయన. కుమార్తె నా తండ్రి మరి ఇక నా తండ్రి మరి 10 సంవత్సరాల వరకు కాపాడినందుకు నీకు లెక్కలేని వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటాను తండ్రి. మిగతా సమయం అంతా కూడా తండ్రి కుమార్తెను నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను దేవా, నీ వందనాలు. నీ రెక్కల చేతను భద్రపరచుకొని బిడ్డను మీరు కాపాడమని నా తండ్రి ఆ బిడ్డపై నీ కృప ఉంచమని ప్రార్థిస్తూ వందనాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ఇక్కడ నా తండ్రి మరి అన్నయ్యను వద్దమ్మను నా తండ్రి ఇచ్చిన తల్లిదండ్రుని కూడా జ్ఞాపకం చేసుకున్నాను. కుమార్తె నా తండ్రి నాయన పిల్లల్ని ఆశను కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి. మాకు ఇచ్చిన ఈ సంతోషాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఇంకా మా పట్ల ఇంకా గొప్ప మేలు చేస్తామని నమ్ముచూ ప్రార్థిస్తున్నాను దేవా, నీకు వందనాలు నా తండ్రి. నీపై నమ్మకం ఉంచిన వారిని ప్రభు ఎవరిని వ్యర్థంగా పోనేవు రాజా, నీకు వందనాలు. మాకు ఇచ్చిన మరి ప్రతి సంతోషాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి, నీకు వందనాలు నా దేవ. బలహీనమైన నన్ను నా తండ్రి ప్రార్థించినందుకు నీ శక్తి నాకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి, నీకు వందనాలు నాయన. నా పట్ల కూడా నా తండ్రి ఎన్నో గొప్ప మేలు చేస్తున్నావు అయ్యా, నీకు వందనాలు. మరణ పడకల నుంచి నా తండ్రి ప్రతి క్షణం నన్ను రక్షిస్తున్నావు తండ్రి. ఒకప్పుడు నేను మర్చినా నువ్వు మరవకుండా ఎడవకుండా తండ్రి నన్ను నువ్వు ఎన్నంటి ఉన్నందుకు నీకు లెక్కన వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభు, నీ స్తోత్రములు నాయన. మరొకసారి చూసాను నన్ను జ్ఞాపకం చేసుకోండి. మరి 20 వాక్యం నా తండ్రి మాపై ఏం మాట్లాడనున్నావు నా తండ్రి నాయన. ఇన్న సేవలు గ్రహింప మనసు దయచేయమని నాయన. మరి వినడమే కాకుండా వాక్యం ప్రకారం మేము జీవించటకు సహాయం చేయమని మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు వచ్చి 91వ కీర్తన మొదటి 12 వచనాలు లేదా లాస్ట్ వరకు 91వ కీర్తన చదివి వినిపిస్తుంది. Psalms 91 కీర్తనలు 91.
మహోన్నతి చాటున నివసించిన వాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నన్ను కప్పును, ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము డాలునే ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను ఆ అపాయం నీ వద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గం అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించదు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపాములను త్రొక్కుదువు, కొదమ సింహములను భుజంగములు అణగరదొక్కుదువు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని ప్రేమించేదను. అతడు నా నామంను ఎరిగినవాడు గనుక నేను అతన్ని గనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తి పరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. చదవబడిన వాక్యము దేవుడు దీవించుగాక. ఆమేన్. సంతోషము. వాక్యాన్ని చదివి సహకరించిన పాస్టర్ను బట్టి, ప్రార్థనలో నడిపించిన పద్మను బట్టి ప్రభుపేట వీరిద్దరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే చాలా అద్భుతమైన వాక్యం ఇది. మరి ఇక్కడ మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడు. నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఎస్, గత 2019, 20, 21 భయంకరమైన తెగులు వచ్చింది. ఎలాంటి తెగులు అది? కరోనా వైరస్. మంచి మంచి గొప్ప వాళ్ళందరూ కూడా పోయారు, డబ్బున్న వాళ్ళు పోయారు. ఏ ఒక్కరు మరి లోకంలో ఉన్న డబ్బు ఎంత ఉన్నా కూడా వారిని కాపాడలేకపోయింది కరోనా వైరస్. మరి ఆ యొక్క వైరస్ చిన్నదే, వారి ప్రాణాలు గొప్పగా పోయాయి. చాలా చిన్న పెద్ద, ముసలి ముతుక, డబ్బు ఐశ్వర్యం ఏది కూడా కనబడలేదు దానికి. మరి ఈరోజు ఒక సంవత్సరాన్ని ముగించుకొని మరి ఒక సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నామంటే ఇలాంటి వైరస్లు ఎన్నో ప్రపంచంలో ఉన్నాయి. వాటన్నిటి గుండంగా కూడా ప్రభు మనల్ని ఆశీర్వదించి, రక్షించి, కాపాడి, దయ ఉంచి మరొక నూతన సంవత్సరంలో అడుగు పెట్టే స్థితి దేవుడు మనకిస్తున్నాడు. హల్లెలూయా. మనం ఏమీ ఆయనకి ఇవ్వట్లేదు. మనం ఏమీ కూడా ఆయనను ఓ ప్రభు నాకు ఇచ్చిన దాంట్లో నీకు ఇంత ఇస్తున్నానని ఏది కూడా అనట్లేదు. కానీ ఆయన పని మాత్రం మన పట్ల తూచా తప్పక నెరవేరుస్తున్నాడు. మొన్న పద్మ కూడా అనారోగ్యంలో ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో మరి ఆశీర్వాదం, ఆపరేషన్ జరిగినప్పటికీ కూడా మరి ఆ గొప్ప మేలు ఆ కుటుంబంలో జరిగించాడు కదా. అదే రీతిగా ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ఆయన తన రెక్కల కింద నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము. మనకు ఆశ్రయంగా ఉండాలంటే లోకంలో ఏం చేస్తాం తెలుసా? మంచి మంచి ఇల్లు కడతారు, మంచి మంచి టెంపుల్స్ అంటే గుడులు కడతారు ఆశ్రయం కొరకు. దేవుని కొరకు ఇక్కడ మనకేమంటున్నాడు అంటే, ఇక్కడ ఆయన రెక్కలతో నిన్ను కప్పును. ఒకవేళ ఈ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నదంటే ఆ 10 సంవత్సరం అలా వెళ్ళిపోలే. ఆ 10 సంవత్సరాల్లో ఎన్నో మంచి చెడు అనారోగ్యం ఎంతగానో ఆమె పట్ల దేవుడు వచ్చినప్పటికి కూడా ఆయన రెక్కల కింద ఆశ్రయం కలిగించాడు. కాబట్టి పుట్టుకతోనే ఆమె పెను ప్రమాదముతో బయటపడి
ఈరోజు 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. హల్లెలూయా. పుట్టుకతోనే ఇట్లా తల్లి గర్భం నుంచి రాగానే విత్ ఇన్ 2 hours 2 గంటల లోపల ఆమె తీసుకెళ్లి వేరే హాస్పిటల్లో వేశారు. పుట్టిన 2 hours లోపల అక్కడ డాక్టర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చోబెట్టుకొని పాపకు మేము గ్యారంటీ ఇవ్వము, ఆమె మరి ఏమంటారు దాన్ని వెంటిలేషన్ లో ఉంది, 48 hours ఈ పాపను మేము పెట్టాలి, మేము గ్యారంటీ అయితే ఇవ్వము, ఇంత డబ్బు అవుతుంది, మీరు డబ్బు కడితే కానీ ఆ పాపకు మేము ట్రీట్మెంట్. తల్లి ఒకవైపు, కుమార్తె మరొక ప్రాబ్లం. చూడండి ఎలా ఉంది, డబ్బు కావాలి, తల్లి వేరు బిడ్డ వేరు. అక్కడ మేము చేసిందల్లా దేవుని సన్నిధిలో ప్రార్థనలే. మరి దేవుని మహాకృపను బట్టి ఏ డాక్టర్ అయితే తనకు మరి ట్రీట్మెంట్ ఇచ్చాడో ఆ డాక్టరు అసలు నమ్మలేదు, ఈ పాప బ్రతుకదు, ఈ పాపకున్న ఆ గొప్ప ఆ లంగ్స్ అనేది డెవలప్మెంట్ కాలేదు, ఊపిరితిత్తులు అంటారా అవి డెవలప్ కాలేదు, ఆమె ఊపిరి తీసుకోలేదు, ప్రమాదముతో ఆమె ఊపిరి తీసుకోవాలంటే కష్టము, కాబట్టి ఆ పాప బ్రతికేది చాలా కష్టం. అలాంటి కండిషన్స్తో మాతో మాట్లాడారు. ఏమైనా సరే దేవుని మహాకృప అక్కడ నుంచి మొదలైంది. తన పట్ల చనిపోతుంది అని చెప్పిన ఆ కుమార్తె దేవుని మహాకృపను బట్టి 10 సంవత్సరాలు నేటి దినం చేశాను. రెండవ మారు సడన్ గా చర్చిలో మరి రీమా తన చర్చికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆమె ఒళ్ళో ఉన్నది, ఆ ఒళ్ళో నుంచి ఆ మాత్రం తలకాయ వచ్చి కింద పడిపోయింది. అది కూడా పెద్ద ప్రమాదమే, ఆమె బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయిందన్నారు డాక్టర్. అన్నప్పుడు మళ్ళీ యథావతిగా వెళ్ళి అన్ని టెస్ట్ చేయించారు. మళ్ళీ దాంతోపాటు 3 నెలలు ట్రీట్మెంట్ జరిగింది. దేవునికి స్తోత్రం. చక్కటి రిజల్ట్స్ వచ్చాయి, బాగుంది అని. సరే మంచిది. ఏ డాక్టర్ అయితే తనను చూసిందో ఆ డాక్టరు తిరిగి ఈమె తీసుకొని వెళ్ళినప్పుడు ఆశ్చర్యానికి గురి అయిపోయాడు. ఈ పాప ఆ పాపనేనా అని అడుగుతా ఉన్నాడు. ఎస్, ఆ పాప ఈ పాపనే, నువ్వు ఇట్లా నా దగ్గరికి అని గుంజుకొని ఈ పాపతో సెల్ఫీ దిగి ఆయన వాట్సాప్ లో పెట్టుకున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈ పాప పైన డాక్టర్కే నమ్మకం లేదు. మనం నమ్మాల్సింది ఏంటో తెలుసా, దేవుడు గొప్పవాడు. కాదు అనుకున్నది దేవుడు చేయగలుగుతాడు, లేదు అనుకున్నది దేవుడు నిలబెట్టగలుగుతాడు. చనిపోతుంది అని గ్యారంటీ చెప్పిన ఆ డాక్టరే తన కళ్ళు తెరిచినట్టుగా కుమార్తెను చూసి గట్టిగా పట్టుకొని ఎంతగానో సంతోషించాడు. దేవునికి స్తోత్రం. 10 సంవత్సరాలుగా ఆయన రెక్కల కింద భద్రపరుస్తూ నూతన సంవత్సరంలో అడుగుపెట్టింది. నేటి దినం 11వ సంవత్సరం. హల్లెలూయా. మరి ఇప్పుడు ఈ అతి ప్రాముఖ్యమైన ఆ సంవత్సరాల్లోకి అడుగు పెడుతుంది. ఇది లోకములో ఉన్న అపవాది ఇలాంటి వ్యక్తులను పట్టుకోవడానికి ఇష్టపడతాడు. ఈ ఏజ్ నుంచి మొదలవుతుంది వాళ్ళది, వాళ్ళ సొంత ఆలోచనలు, వాళ్ళ సొంత తలంపులు. అరే నాకు ఇది నచ్చితే నాకు అది నచ్చదు, మమ్మీ తెచ్చింది నచ్చదు, డాడీ తెచ్చింది నచ్చదు, తనకు ఇష్టంగా నాకు ఇది కావాలి. కోరికలు, లోకరీతిగా ఇలాంటి కోరికలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన రెక్కలతో కప్పును, ఆయన రెక్కల కింద ఆశ్రయం కలుగును, ఆయన సత్యమును కేడమును దోరునయ్యున్నాడు. మరి 10వ వచనం ప్రాముఖ్యమైనది. 10వ వచనం, నీకు అపాయం ఏమీ రాదు. ఎస్, ఆమె పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని మహాకృపను బట్టి అపాయము రాకోకుండా కాపాడు. హల్లెలూయా. ఈ మాట, నీకు అపాయము ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారంలో సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగరదొక్కెదవు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పించాను. ఎప్పుడైతే దేవుని మనం ప్రేమించడం నేర్చుకుంటామో దేవుడు ప్రతి వేటకాని ఉరిలో నుంచి
తప్పిస్తాం. ఎస్, ఆయన తప్పించాలంటే మనం ఏం చేయాలి? అతన్ని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి. దేవుని ఎప్పుడైతే ప్రేమిస్తామో మనకున్న కష్టాల్లో నుంచి, శ్రమల్లో నుంచి అన్నిటి గుండగా ఆయన బిడ్డలు కాపాడుతూ ముందుకు తీసుకెళ్తారు. హల్లెలూయా. ఆయన ఉచితమైన దయా కిరీటాలు ఈ 10 సంవత్సరాలే కాదు, ఇక ముందున్న సంవత్సరాలన్నీ కూడా ఆయన పరిచర్యలో బిడ్డ వాడపడాలి. నాలాగా ఆమె కూడా సువార్త ప్రకటించాలి. దేవుని యొక్క మహా సంకల్పం మాకది. దేవుని పరిచర్యలో ఉండాలి, వాడబడాలి, సువార్త ప్రకటించబడాలి చిన్ననాటి నుంచే. ఎందుకంటే బహు శ్రమలతో దేవుడు ఆమెను కాపాడాడు కనుక ఆయన పరిచర్యలో కుమార్తె. అది తల్లిదండ్రులకు, ప్రత్యేకంగా తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎలాంటి బహుమతి మాకు పోతుంది అని డాక్టర్ ఒకవైపు చెప్పినా, చక్కగా 10 ఏళ్ళు మా చేతిలో ఉంచిన ఈ పాపను మేము ఎలా పెంచాలి అనేది తల్లిదండ్రులు కేర్ తీసుకోవాలి. దేవుని యొక్క క్రమశిక్షణలో, ప్రార్థన యందు, కుటుంబ ప్రార్థన యందు, మరి దేవుని యొక్క మార్గంలో నడవటం, ఇవన్నీ బాధ్యత ఎవరిది? స్కూల్లో చెప్పరు. స్కూల్లో చెప్పే సబ్జెక్టులు వేరు. మ్యాథ్స్, సైన్స్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అది వేరు. అదంతా లోకరీతిది. ఆత్మీయని మాత్రం ఎవరు చెప్పాలి? కాబట్టి దేవుడి పాపను ఎన్నో శ్రమల గుండగా, కష్టాల గుండగా కూడా తన ఉచితమైన మహాకృపను బట్టి తన రెక్కల కింద భద్రపరుస్తూ, తన దూతలను కాపుదల ఉంచుతూ 10 సంవత్సరాలకు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడుగుపెట్టినందుకు ఆ మహాదేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. సుసన్న సాత్విక ఒక పాట పాడుతుంది. Praise Lord, one and all. I am here to sing a song called I am a girl. I am a girl. I am not a burden. I am a blessing, blessing. I am a girl. I am a child of God. Fearfully and wonderfully made. I am a gift to my parents. I care for the world. I make any place I step in beautiful. I'm a girl. I'm a blessing. I'm a girl. I'm a blessing. Oh, oh. I'm a girl. I'm a blessing. I'm a girl. I'm a blessing. Oh, oh. Thank you, Lord, for making me to get the 10th crown for me. Thank you, Lord, for supporting me. Testimony, you know. Give the testimony. చెప్పు, నువ్వు చెప్తాను. సుజానానే చెప్తాను. చెప్పు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. జీసస్ నన్ను అంటే 10th ఏజ్లో నాకు 10th ఏజ్ ఇచ్చాడని. ఇంకా ఇప్పుడు నేను ఈ 10th ఏజ్కి వచ్చానంటే నా అమ్మమ్మ తాత, నానిబాల్ తాత, బాబాయ్, అత్తమామ, చెల్లి తమ్ముడు, మమ్మీ డాడీ వల్లనే నేను ఈ స్టేజ్కి వచ్చాను. అయితే నాకు నేను ఈ స్టేజ్కి వచ్చి మంచిగా గుడ్ మార్క్స్ తెచ్చుకొని, మంచిగా టీచర్స్ నుంచి మంచి ఎక్స్పీరియన్సెస్ తెచ్చుకొని, అంటే మా పేరెంట్స్ వల్లనే. మా మమ్మీ స్కూల్ వర్క్లో హెల్ప్ చేస్తుంది, మా డాడీ కూడా స్కూల్ వర్క్లో హెల్ప్ చేస్తారు, ఇంకా చాలా హెల్ప్ చేస్తారు మా పేరెంట్స్ వల్లనే నేను ఈ స్టేజ్కి వచ్చాను. నాకు నా పేరెంట్స్ అంటే చాలా ఇష్టం. అలానే థ్యాంక్ యూ లార్డ్ ఫర్ సపోర్టింగ్ మీ. అంటే నేను 10th ఏజ్కి వచ్చానంటే మీ వల్లనే జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. థ్యాంక్ యూ. తల్లిదండ్రులు ఏమైనా సాక్షి చెప్తలేదా? ఓకే, నో ప్రాబ్లం. డాడీ చెప్పేసి మీ వైపు అందరూ మనం చేతులు వచ్చి ఇట్లా చాపండి. మీరు కూర్చున్న కాడికి ఎలా చేతులు చాపండి. మహా ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నైనా. సుసన్న సాత్విక విషయంలోనైనా 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో మొదటి దినం అడుగు పెట్టడానికి ఇచ్చిన ధన్యతకై స్తోత్రాలు నాయనా. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. జ్ఞానమందును, వయస్సునందును, నీ అందును, మనుషుల దయందును కుమార్తె చిన్నదాని నుంచి ఎదుగుటకు సహాయాన్ని దాయిచ్చాడు.
ప్రత్యేకంగా మా ప్రభా సమయలను ఏ రీతిగా అభిషేకించి నీ కొరకు వాడుకున్నావో అలాగనే తండ్రి మరి ఈ చిన్న కుమార్తెను కూడా మీరు అభిషేకించి నీ కొరకు వాడుకున్నలాగున నీ ఆత్మీయ ద్వారా నీ కళలు దర్శనాలు నీ మెలనైన స్వరము బిడ్డ వినుటకు సహాయం దయచేయండి. ఆత్మీయంగా ఎదగడానికి సహాయం దయచేయండి. తన యొక్క తల్లిదండ్రులను దీవించండి, ఆశీర్వదించండి. తన యొక్క నాయనమ్మను తాతయ్యను అయా బాబాయిను మరి అత్తను మామను వారికి అనుగ్రహించిన కుమారుని కూడా మీరు దీవించి నీ రెక్కల కింద భద్రపరచండి. అదే రీతిగా అమ్మమ్మను తాతయ్యను కూడా దీవించి ఆశీర్వదించండి. తన యొక్క స్కూల్ నైనా మరి ఉన్న టీచర్స్ని బట్టి వారి యొక్క మరి క్లాస్మేట్స్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం, కృప చూపండి. ఈ యొక్క ఆనందంలోనైనా మా యొక్క రక్త సంబంధం అందరూ కూడా ఆనందముతో బిడ్డను నైనా దీవించారు, ఆశీర్వదించారు, ప్రార్థనలు చేశారు. మరి అంతేకాకుండా నైనా మరి తన గురించి నైనా చక్కగా వారి యొక్క మరి వాట్సాప్లో బిడ్డ యొక్క మరి బర్త్డే విషెస్ కూడా బిడ్డకు అందింపచేశారు. ఏ ఒక్క బిడ్డ అయితే విషెస్ అందింపచేసిందో వారిని వారి కుటుంబాలను మెండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. అయా ఇలాంటి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన దీవెనలు బిడ్డలు ఇంకా ఎన్నో పొందుకొని నీ కొరకు వాడబడుటకు సహాయం దయచేయండి. ఈ చక్కటి ఏర్పాటు చేసిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా జరిగించుకోండి. ఘనత మహిమ ప్రభావాలు పొందుకోగలరని ఈ రాత్రి కాల ఆశీర్వాదాలు దీవెనలు దయచేయగలరని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్నునే సహావాసమైన సన్నిధి కూడిన మనకును ప్రత్యేకంగా నేటి దినం అయాసుసన్న సాత్విక యొక్క జన్మదినములో మేమందరము కూడి ఉంటున్నాగా ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నిడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.